హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు చారు, పప్పుచారు, సాంబారు దేనిలోకైనా సూపర్గా ఉండే ఒక మంచి పికిల్ చూద్దామండి. టేస్టీ పికిల్, అలాగే హెల్తీ పికిల్. ఇది ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు. దీనికోసం ఇలా ముల్లంగిని తీసుకోవాలండి. కొంచెం ఘాటు వాసనతో కొంతమంది దీన్ని అవాయిడ్ చేస్తారు, కానీ హెల్త్కి ఇది చాలా మంచిదండి. ముందుగా దీనిపైన ఉండే ఈ పై తొక్కంతా కూడా ఇలా బాగా పీల్చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా దీనిపైన ఉండే తొక్కంతా కూడా బాగా పీల్చేసుకోవాలి. చాలా మంచి వెజిటేబుల్ అండి ఇది. సాంబార్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా తీసేసి పైన ఉండే తొడిమలు కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న ఈ ముల్లంగిని ఒక్కసారి మనం బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసిన ముల్లంగిని తీసుకుని మనం క్యారెట్ గ్రేటర్ ఉంటుంది కదండి, దాంతో మొత్తం మనం తీసుకున్న ఈ ముల్లంగి అంతా కూడా గ్రేట్ చేసేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అలాగా గ్రేట్ చేసుకోవచ్చండి. కొంచెం పెద్ద సైజు అయితేనే తినేటప్పుడు మనకి బాగుంటుంది. నేను ఈ పెద్ద హోల్స్ ఉన్న దాంతోనే గ్రేట్ చేశాను. చూడండి, ఈ విధంగా గ్రేట్ చేసిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. ఈ 3 కూడా సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సోంపు ఫ్లేవర్ అనేది ముల్లంగికి ఉండే ఘాటు ఫ్లేవర్ని తగ్గిస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం తురుముకుని ఉంచుకున్న ముల్లంగి ఉంది కదండి, ఈ ముల్లంగిని ఇలా ఒక్కసారి చేతితో పిండేస్తే ఇందులో ఉండే వాటర్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది. దీనిలో ఉండే వాటర్ అంతా కూడా చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ముల్లంగి దీనిని ఇలా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్ల వరకు వేసానండి. 1/2 కేజీ ముల్లంగి తీసుకున్నాను నేను. దీనిలోకి ఒక 3 స్పూన్ల వరకు కారం కూడా వేసుకున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆవాలు, మెంతులు మిశ్రమాన్ని ఇందులో వేసేసి, తర్వాత ఒక వెల్లుల్లిపాయని ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని ఉంచుకోవాలండి. నేను పచ్చిదే వేసాను. పచ్చిదే వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. కళాయిలో ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత దీనిలోని ఇలాగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు కూడా వేసుకుని, మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం వెల్లుల్లి పచ్చడిలో వేసుకుని కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయనవసరం లేదండి. నేను ఇంగువ వేసాను. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీనిని చల్లారనిచ్చి మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలో, పచ్చడి మిశ్రమంలో వేసేసి కలిపేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత చివరిగా మనం దీనిలోకి నిమ్మకాయ వేసుకోవాలండి. ఒక నిమ్మకాయని ఫుల్గా రసం తీసుకుని ఆ రసాన్ని ఈ పచ్చడిలో వేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పచ్చడి వారం పాటు నిల్వ ఉంటుందండి. మనం చల్లారిన తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగా నిల్వ ఉంటుంది. వేడివేడిగా వేస్తే పాడైపోతుందండి. ఒక వారం నుంచి 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్